హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో నేను మా పాపకి 6 months కంప్లీట్ అయ్యాయి. సో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా, నేను మా పాపకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా ఎవరైతే మదర్స్ అయి ఉన్నారో వాళ్ళు మీ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అంటే ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అని డౌట్స్ ఉంటాయి కదా. నేను మన ఛానల్లో ఇంకా మా పెద్ద పాపకు కూడా ఫుడ్ వీడియోస్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్ చిన్న పాపకు కూడా ఫాలో అవుతాను. ఫుడ్ వీడియోస్ అయితే డే బై డే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. పెట్టే ఫుడ్లో డబుల్ క్వాంటిటీ ఎప్పుడూ కూడా రైసే ఉండాలి. మిగతా నట్స్ కానీ వేరే పెడతాం కదా, నట్స్, కందిపప్పు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా తగ్గించి ఉండాలి. దానికి డబుల్ క్వాంటిటీలో ఎప్పుడు మనం రైస్ తీసుకోవాలి. నేనైతే మా పెద్ద పాపకైనా ఇప్పుడైనా సేమ్ ఈ కప్తో 2 కప్పులు రైస్ తీసుకుంటున్నాను. టూ కప్స్ రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసలు అలాగా యాడ్ చేస్తాను. ఒక 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు. రైస్ని ఈ పప్పుల్ని వాష్ చేసుకొని నీట్గా నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇదిగోండి పప్పుల్ని, రైస్ని కడిగేసి వాటర్ వేసి నానపెట్టేశాను. రేపు మార్నింగ్ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి రైస్ని, పప్పుల్ని విడివిడిగా నానబెట్టేశాను. నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం, పప్పులు నీట్గా వాష్ చేసుకొని ఒక డే మొత్తం ఎండలో మంచిగా ఎండబెట్టేసుకోవాలి. నైట్ అంతా సోక్ చేసుకున్నవి నీట్గా ఎండలో ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఇవి మంచిగా ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి తీసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వాము, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వాము జీలకర్ర వేయడం వల్ల బేబీకి పెట్టిన తర్వాత అరుగుదల బాగుండిద్ది. పప్పులు అవే వేస్తాం కదా, ఇదే ఫస్ట్ టైం ఫుడ్ కాబట్టి కొంచెం వాము జీలకర్ర కూడా మ్యాండేటరీగా వేయండి. అంతే, కొంచెం సేపు రెస్ట్ ఇద్దాము. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ రైస్ని కూడా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పులు, రైస్ అంతా కలిపి ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి. ఎందుకు అంటే చిన్న పాప కదా, స్టార్టింగ్ స్టేజ్ అంటే 6 months ప్లస్ నుంచి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు తినలేరనమాట. చేసే క్వాంటిటీ కూడా ఎలా ఉండాలి అని చెప్పి చూపిస్తాను. మీ పిల్లలకి ఏ డౌట్ లేకుండా ఇలా చేసి పెట్టండి. ఫస్ట్ టైం కాబట్టి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది ఎలా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ వాటరీగా ఉండాలి. వాళ్ళు తాగేటట్టు ఉండాలన్నమాట, మింగేటట్టు. ముద్దగా గట్టిగా చేసాము అంటే వాళ్ళకి తినడానికి రాదు, ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ కాబట్టి. ఇదిగోండి సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి, లంప్స్ లాగా ఫామ్ అవ్వవు. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఫస్ట్ ఫుడ్ కదా, వాళ్ళు ఈజీ టు ఈట్ అనమాట, ఈజీగా తినేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి.